హలో. మనలో చాలా మందికి కొత్తగా ఏమన్నా చేద్దామన్న ఆలోచన వచ్చినప్పుడు మనల్ని ఆపే విషయాలేంటి తెలుసా? మనలో ఉన్న భయాలు. మనలో ఉన్న భయాలేంటంటే కొంతమంది హైట్ లేమని, కొంతమంది నల్లగా ఉన్నామని, కొంతమందికి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ లేవని, ఇంకొంతమంది బట్టతల ఉందని, ఇంకొంతమందికి నాకు మాట్లాడేంత సామర్థ్యం లేదని, నాకు ఇంగ్లీష్ రాదని. ఇవన్నీ వీళ్ళు కారణాలుగా చెప్పుకుంటా ఉంటారు. వాళ్ళకు ఒక ఫీల్డ్ ఒక ఫ్యాషన్ ఉంటది. అది చేద్దామనే ఆలోచన చాలా గట్టిగా ఉంటది. పదే పదే దాని గురించి ఆలోచిస్తారు. ఇది చేస్తే బాగుంటది, ఇది చేస్తే బాగుంటది, ఇది చేస్తే బాగుంటది అని. కానీ వాళ్ళని ముందుకోకుండా ఆపే విషయం ఏముందంటే ఇదే నాకున్న భయాలు. ఇప్పుడు ఒకటి ఆలోచనన్నా ఉండకూడదు. లేదా భయాలన్నా ఉండకూడదు. నన్నడిగితే ఆలోచన ఉండడం ఒకందుకు మంచిదే. ఎందుకంటే ఫ్యూచర్ కనిపిస్తా ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తే నెక్స్ట్ కొత్తగా ఏమన్నా జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న మన భయాల గురించి మనం ఆలోచిస్తా ఉంటే వ్యర్థం. జీవితం వ్యర్థం. ఒక్క అర్ధ రూపాయి కూడా పనికిరాదు భయాల గురించి తలుచుకుంటా ఉంటే. ఇది ఎలాంటిదంటే 2 రకాల భయాలుంటది. ఒకటి మనకు జన్మతః పుట్టుకతో వచ్చిన లోపాలుంటాయి. మేబీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ ప్రకృతిలో భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఒక యూనిక్ పర్సన్. ప్రత్యేకమైన వ్యక్తి. ఒకరు ఒకరిలాగా ఉండరు. ఒక్కొక్కరికి కొన్ని లోపాలుంటాయి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకున్న లోపాలనే వాళ్ళు సాకుగా చెప్పుకొని వాళ్ళు ఏ పని చేయకుండా జీవితాంతం దాని గురించే ఆలోచించి కుంగి కృషించిపోతా ఉంటారు. నిద్రలేని రాత్రులు గడుపుతా ఉంటారు. ఎట్లాగంటే వీళ్ళు ఏ పని మొదలు పెట్టకన్నా ముందే ఆలోచిస్తారు. నాకు అదృష్టం బాగలేదు, నా టైం బాగలేదు అని ఏదో ఒక నింద దేవుడి పైనో, లేకపోతే సొసైటీ పైనో, తన లోపాల పైనో నిందిస్తా ఉంటాడు. నిందించి ఇంకా జీవితాంతం తన పని చేయడు. తేరగా తిని తొంగోడానికి పరిగెంటాడన్నమాట. అంటే ఇంట్లో వాళ్ళు తెచ్చి పెడితే తినేసి పడుకోవడం కోసం జస్ట్ అలవాటు పడిపోయింటాడు. కానీ సోమరిపోతుకు ఆల్రెడీ మారిపోయిండు. తనకు ఇంకా ఎలాంటి మోటివేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఏదొచ్చినప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా పని చేయకూడదని ఒళ్ళు బద్ధకమై ఫిక్స్ అయి కూర్చుంటారు. సో నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది వాళ్ళ గురించి కాదు. కావాలంటే వాళ్ళ గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. నన్ను అడిగితే వాళ్ళ గురించి వీడియో చేయడం కూడా దండగా. సో ఇప్పుడు మనం వీడియోలో మాట్లాడుకుంటున్న వ్యక్తులు ఎవరంటే ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒక పని చేస్తా ఉంటారు. యాక్టివ్‌గా ఉంటారు సొసైటీలో. బట్ వాళ్ళకు ఇష్టమైన పని ఒకటి ఉంటది. ప్యాషన్ ఉంటది. బట్ ఆళ్ళకున్న లోపాలు ఆ ప్యాషన్ వైపు పోకుండా ఆపేస్తా ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా చాలా చాలా ఉండొచ్చు. బట్ నేను మాత్రం ఈ సోషల్ మీడియా రిలేటెడే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు చాలా మందికి కొన్నిట్లల్లో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఎక్సలెంట్ ప్రావీణ్యం ఉంటుంది. కాకపోతే వాళ్ళని ఏవో విషయాలు ఆపేస్తా ఉంటాయి. నేను బ్లాక్‌గా ఉన్నానని, నా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ లేవని, ఇవన్నీ వాళ్ళకి కారణాలుగా మారతాయి. ఇది ఎంతవరకు కరెక్టు? కాదు గదా! ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనం తీసుకున్నట్టయితే నేను ఇన్‌స్టాగ్రామ్‌లోనే చూసిన. ఒక హిందీ వీడియో అనుకుంటాను. ఒక అబ్బాయి ఉంటాడు. చాలా బక్కగా ఉంటాడు. అస్థిపంజరం లాగా ఉంటాడు. కాకపోతే ఆయన ఏం చేసిండంటే కామెడీ రిలేటెడ్ కాంటెంట్ తీయడం రెడీ చేసిండనమాట. కొన్ని రోజులలోనే ఆయన ఒక యూనిక్ చూడడానికి ఒక యూనిక్‌గా ఉంటాడు. ఆ అబ్బాయి ఏం చేసినా కామెడీ పండిపోతా ఉంటుంది. తనకి మిలియన్స్‌లలో ఫాలోవర్స్ ఉన్నారు. నిజం చెప్పాలనుకుంటే మనం సంపాదించే దానికన్నా 10 టైమ్స్ ఎక్కువ సంపాదిస్తా ఉంటాడు. అంటే నేనిప్పుడు మనీ గురించి నేను చెప్పాలనుకుంటలేను. నేనిక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే తను అందరిలాగా అనుకోలేడు గదా! దేవుడు నాకొక లోపాన్ని ఇచ్చిండు. నేను బయటికెళ్తే అందరూ నవ్వుతారు అని అనుకోలే. తనకిచ్చిన ఏదైతే లోపం ఉందో దాన్ని తను అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు. మైనస్‌ని కాస్త ప్లస్‌గా చేసుకున్నాడు. తను జీవితంలో హ్యాపీగా సర్వైవ్ అవుతా ఉన్నాడు. అలా కాకుండా ఇంకా కొంతమంది కాంటెంట్ ఎట్లా ఉంటదంటే ఒక అమ్మాయికి ఫేస్ నిండా మొత్తం మచ్చలుంటాయి. పుట్టు మచ్చలుంటాయి. ఇంకా కొంతమంది మట్లు గుజ్జు రిలేటెడ్ వీళ్ళంతా యూనిక్. ఒక్కసారి వీళ్ళకున్నయి లోపాలే. బట్ వాళ్ళు లోపలికి చాలా స్ట్రాంగ్ ఉండ్రు. ఇది మాకు లోపము ఎవరో ఏమనుకుంటారని చెప్పేసి ఆగిపోలే. వాళ్ళకి ఏది నచ్చితే ఆ పని చేసుకుంటూ పోయిండ్రు. సక్సెస్ అయిండ్రు. అండ్ ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ గురించి కాదు. వాళ్ళలో ఉన్న లోపాన్ని తీసేసిండ్రు కాబట్టే వాళ్ళు సర్వైవ్ అవుతుండ్రు అని నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నది. అలాగే ఇప్పుడు మనలో చాలా మంది కొంతమంది జాబ్ చేస్తా ఉంటారు. బట్ జాబ్ అంటే ఇష్టం ఉండదు. నచ్చదు జాబ్. నిజం చెప్పాలంటే జాబ్‌లో సాటిస్ఫాక్షన్ ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. జాబ్‌లో ఉంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. అది ఏదో మైండ్‌ని ఫిక్స్ చేసుకొని డబ్బు కోసము దానికోసమే చేయాల్సింది అంతే. నేను జాబ్ చేస్తూ సుఖపడుతున్నా అంటే వాడు అబద్ధాలు చెప్తున్నట్టు లెక్క.
సర్లే ఏదేమైనప్పటికీ జాబ్ అవసరము, ప్రకృతిలో సొసైటీలో ఉన్నాం కాబట్టి మనీ అవసరం కాబట్టి చేస్తూ పోండి. కాకపోతే అలా చేస్తూ కూడా అడిషనల్ గా స్కిల్స్ ఉంటాయి కొంతమందికి. సోషల్ మీడియాలోకి రావాలని ఉంటది. కానీ రాలేకపోతారు. కారణం ఏంటంటే సింపుల్ ఇదే. ఫేస్ లో ఏవో ఒక రీజాలు, ఏవో ఒక భయాలు. నిజం చెప్పాలంటే ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. యాజ్ ఎ పర్సన్ గా ఇప్పుడు మనని ఎవరైతే గుర్తుపడతారో మన చుట్టుపక్కల వాళ్ళు, మన చుట్టాలు, బంధువులు, మన ఆఫీస్ లో కొలీగ్స్, వీళ్ళు మాత్రమే మనం చూసిన వెంబడే జడ్జ్ చేస్తారు. ఆహా, ఈ పర్సన్ అంటే ఇంత, వెంకట్ అంటే ఇంత అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసిండ్రు. వీళ్ళకేం పని ఉండదు, బాటు ఉండదు. అంటే నిన్ను చూసిన వెంబడే వాళ్ళు డిసైడ్ అయిపోతారు. నీలో ఉన్న టాలెంట్ ని ఎంకరేజ్ చేయరు, నిన్ను కొత్తగా చూడాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. వెంకట్ అంటే సో అండ్ సో ఇంత ఫిక్స్ అయి ఉంటారు అంతే. కానీ సోషల్ మీడియాలో అంటే ఒక అద్భుతం. ఎట్లాగంటే నువ్వు ఇప్పుడు వచ్చి సోషల్ మీడియాలో ఒక కంటెంట్ ఇస్తున్నావు, ఒక విషయం చెప్తున్నావు అంటే చూసే వ్యూవర్ వచ్చి నీ ఫేస్ ఎట్లా ఉంది, నువ్వు ఎట్లా ఉన్నావు, నీ గతం ఏంది, ఇదంతా వాడు పట్టించుకోళ్ళు. వాళ్ళకి అది అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు వీడియోలో, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, నువ్వు ఏదైతే తమ్నైల్ పెట్టినావో దాని రిలేటెడ్ కాంటెంట్ చెప్తున్నావా లేదా, నువ్వు దాని రిలేటెడ్ కాంటెంట్ చెప్తున్నావు, దాని వల్ల వాళ్ళకు ఉపయోగం ఉంది, అట్లీస్ట్ ఒక చిన్న మోటివేషన్ దొరికింది అనుకుంటే నేను ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. నీ గతం గురించి వాళ్ళు పట్టించుకోరు, నువ్వు ఎట్లా ఉన్నావు అనేది దాన్ని పట్టించుకోరు. దీని గురించి పట్టించుకున్నది ఎవరంటే పని పట్టలేను మన చుట్టుపక్కల వాళ్ళే దాని గురించి పట్టించుకొని నువ్వు ఎంత మంచి పని చేసినా దాన్ని అస్తమానం దాన్ని తీసుకొని వచ్చి నిన్ను తొక్కి నిన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉంటారు, నీకు ఎందుకు లాగుతూనే ఉంటారు. కానీ సోషల్ మీడియా అలాంటిది కాదు కదా. నువ్వు వాల్యుబుల్ కంటెంట్ ఇస్తున్నంత వరకు నీకు ఆదరణ అనేది డెఫినెట్ గా దొరుకుతూనే ఉంటుంది. ఈ ఆదరణ కోసం కాను, బట్ మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఖచ్చితంగా దొరుకుతా ఉంటుంది దాని లోపల. సో ఒకసారి మీరైతే ఆలోచించి చూడండి. ఎవరు ఏమనుకుంటారని కాకుండా నీలో ఉన్న లోపాలను ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేస్తే, అవి లోపాలే. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడేటైతే కొన్ని లోపాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి బట్టతల ఉంది, కొంతమందికి పళ్ళు బాగాలేవు. నీ దగ్గర ఒకవేళ మనీ ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకో, హెయిర్ సెట్ అయిపోతుంది. డెంటిస్ట్ దగ్గర పోయి పళ్ళని సెట్ చేయించుకో, సెట్ అయిపోతుంది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. లేదు ఇంకొంతమందికి మనీ లేదు, ఇది బాధిస్తుంది, ఫస్ట్ మనీ సంపాదించు, దాని తర్వాత చేయించుకో, దాని గురించి ఆలోచన పోతుంది కదా. ఇప్పుడు పుట్టుకతోటి వచ్చిన లోపాలని కొన్నిటిని మార్చుకోగలము అనుకుంటే డబ్బు ద్వారా మార్చేసుకో, దాని గురించి ఆలోచించరు. లేదు కొన్ని పుట్టుకతోటి వచ్చిన లోపాలు జీవితాంతం అవి మార్చలేము అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆలోచించుకోవాలి. మనం దీన్ని మార్చలేము అని ఒక కన్క్లూజన్ కి వచ్చిన తర్వాత దాని గురించి ఇప్పుడు మనం వదిలేసుకున్నాం, ఆలోచించడం బంద్ చేసినామంటే మన బ్రెయిన్ స్పేస్ ఉంటుంది, మనకు కొత్తగా ఆలోచించడానికి, కొత్తగా థింక్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశం ద్వారానే మనం కొత్తగా స్కిల్ నేర్చుకోవచ్చు, కొత్తగా చేయొచ్చు, లైఫ్ లో చేంజెస్ ని తీసుకురావచ్చు. పాతగా మనల్ని ఏదైతే చింతింపలేగా చేస్తుందో ఆ కాంటెంట్, ఆ చెత్తని ముందు మన బ్రెయిన్ లోకి వెళ్ళి సైడ్ చేసేసాలి, తీసేసుకోవాలి. అప్పుడు కదా కొత్త జ్ఞానం అనేది మన బ్రెయిన్ లోకి వస్తూ ఉంటుంది. మనం ఇక్కడ బ్రెయిన్ గేమ్ అంతా, మన బ్రెయిన్ లో ఏం నింపుతున్నాము, ఏం ఫీల్ చేస్తున్నామో అది బయటగా వస్తూ ఉంటది. కొన్ని సంవత్సరాల నుండి మనని మనం తక్కువ చేసుకొని, మనని మనం డిగ్రేడ్ చేసుకొని, మన లోపాలను గుర్చి చేసుకొని బాధపడడం కంటే, ఇది మనం మార్చలేము అని మైండ్లకి ఒకసారి తీసి పక్కకు పడేసి కొత్తగా ఏదైనా ట్రై చేసుకుంటూ పోతే ఖచ్చితంగా వేరే ద్వారాలు అనేది మనకు ఓపెన్ అవుతాయి. సక్సెస్ ద్వారాలు అనేది మనకు ఓపెన్ అవుతాయి. కొద్దిగా టైం పట్టొచ్చు, బట్ డెఫినెట్ గా అయితే స్కోప్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ చెత్తని మనం బ్రెయిన్ లో పెట్టుకుంటే నీకు బాధ తప్ప ఇంకేం ఉండదు. కొంతమంది నేను నా చుట్టుపక్కల వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తా ఉంటాను. కొన్ని జరిగిపోయిన పాత సంఘటనలే అండ్ వాళ్ళకున్న కొన్ని లోపాలే ఎప్పుడు కలిసిన ఏ విషయం అట్లీస్ట్ పోయి హాయ్ చెప్పినామంటే ఆయన స్టార్ట్ చేసే సరౌండింగ్ మొత్తం దాని గురించి ఉంటుంది, ఆయన నెగిటివిటీ గురించి ఉంటుంది. ఏం చేద్దాం బాబా, నా జీవితం బాగలేదు, నా టైం బాగలేదు, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అదొక్కటే ఉంటది. వీళ్ళైతే వీళ్ళ నుండి దూరం ఉండాలి. అంత నెగిటివిటీ పర్సన్ దగ్గర మనం ఉన్నామంటే ఆ నెగిటివిటీ మనకు కూడా తగిలే అవకాశం ఉంటది. అలా కాదు, కొత్తగా ఎవరు థింక్ చేస్తా ఉంటారు, కొత్తగా ఎవరు ట్రై చేస్తా ఉంటాడు, వాళ్ళ రిలేటెడ్ ఉన్నామంటే మన బ్రెయిన్ కూడా అట్లాగే ఆలోచించే ప్రయత్నం చేస్తా ఉంటది. సో ఎవరైనా సోషల్ మీడియాలోకి వచ్చే ఆలోచన ఉంటే మనకు ఫేస్ ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది, నాకు ఇంగ్లీష్ వస్తుందా రాదా, నేను అనర్గళంగా మాట్లాడలేను, ఇదంతా పిచ్చి. ఏదైతే స్టార్టింగ్ లో రాదు కదా, ఇప్పుడు ఇంగ్లీష్ వస్తా రాదా,
నువ్వు చెప్పే విషయము వ్యూవర్స్ కి అర్థమవుతుందా లేదా అనేది కాదు. అది స్టైల్ వచ్చి నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితేనే అర్థమవుతుంది అనుకోవడం. అలా మాట్లాడితే ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేవు. నువ్వు న్యాచురల్ గా ఎట్లుంటున్నావు, నీకు ఎట్లా వస్తా అని చెప్పే ప్రయత్నం నువ్వు చెయ్యు. చాలా విషయాలు ఉంటాయి, వాటిల్లో ఫోకస్ చేయు. ఈ చెత్త పాత గుచ్చి గుచ్చి ఉండే విషయాలన్నీ పక్కకు పెట్టేసి కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేస్తే మంచి స్కోప్ ఉంటుందని నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. వీడియోని ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్.